టమాటా, చిక్కుడు, వరి, మల్బరీ ఏకధాటిగా 6 నెలల నుండి మంచి లాభాలు ఆర్జిస్తున్న పంటలు ఇవే. చిత్తూరు జిల్లాలోని వీకోట, పలమనేరు, పుంగనూరు, బంగారుపాళ్యం, చిత్తూరు వంటి మండలాల్లోని మార్కెట్లో మంచి ధరలు, లాభాలు ఈ సాగు ఉన్న రైతన్నలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయని చెప్పాలి. రైతన్నలకు లాభాలు చేకూరుస్తున్న పంటలలో రేషం పంట సాగు అంటే మల్బరీ సాగు ఒకటి. ఈ పంటకు రైతన్నలు ఒక్కసారి అలవాటు పడితే మరొక పంట వేయరు. ఎందుకంటే రేషం పంట వేయడం వల్ల నెల నెల డబ్బులు వస్తాయి. కూలీలు అవసరం లేని పంట అని కూడా చెప్పవచ్చు. ఇంటిల్లిపాది చేసుకునే సాగు. పంట బాగా వస్తే లాభాలు కూడా అదే రీతిలో వస్తాయి. దీనికి ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అందిస్తుంది, రాయితీ కూడా ఇస్తుంది. సీజన్ పంట అంటే గుర్తొచ్చే మరో పంట టమాటా. రైతన్నలను నష్టాల నుండి బయటకు అధిగమించే పంట ఏదైనా ఉన్నది అంటే టమాటా అని చెప్పవచ్చు. సీజన్లో టమాటా వేయాలని ఎక్కువ మంది రైతన్నలు వేచి చూస్తారు. సీజన్ వస్తే విడతల రూపంలో సాగును ముమ్మరం చేస్తారు. ఈ రోజుల్లో టమాటా ధరలు బంగారంతో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి రైతు కూడా ఈ పంటను వేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇంట్లో టమాటాలతో వంట చేసుకోవడం ఖరీదైందిగా మారిపోయింది. ఎందుకంటే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు మార్కెట్లో టమాటా ధర 50 రూపాయలుండగా ప్రస్తుతం టమాటా ధర 120 నుంచి 150 వరకు పలుకుతుంది. ఎక్కువ మంది రైతన్నలు ఉద్యాన పంటలు వేసి ఆశించిన స్థాయిలో లాభాలు గిట్టకపోతే వరి పంట వైపు మొగ్గు చూపుతారు. వరి క్వింటాల్ 3,000 నుండి 4,000 పలుకుతుంది. అందుకే వరి పంట సాగు చేస్తే అధిక ధర పలకని సందర్భంలో ఇంట్లోకైనా ఉపయోగపడుతుందని వరి వేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. యాసంగిలో కూడా వరి పంట వైపే రైతులు మొగ్గు చూపనున్నారు. నిరుడు వరి పంట 2.05 లక్షల ఎకరాల్లో సాగవగా ఈసారి అనుకూల పరిస్థితులు ఉండడంతో 2,31,360 ఎకరాల్లో పంట సాగయ్యే వీలుందని అంచనా వేశారు. నీరు సమృద్ధిగా ఉంది. వరి పంటను ఎక్కువ మంది వేస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా గత 10 ఏళ్లలో తెలంగాణలో వరి సాగు భారీగా పెరిగింది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం, పంట దిగుబడి భారీగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణలో దిగుబడి అవుతున్న వరి ధాన్యం విలువ 8,291 కోట్ల నుంచి 16,599 కోట్లకు పెరిగిందని తెలిపింది. అంటే 10 ఏళ్ల కాలంలో దిగుబడి విలువ 99% పెరిగిందని వివరించింది. చిక్కుడు సాగు అంటే మనకు గుర్తొచ్చేది పూత సాగు అని అర్థం. పూత ఎంత పటిష్టంగా వస్తే కాయ అంత నాణ్యంగా వస్తుంది. అందుకే రైతన్నలు పూత నిలబడేదానికి రసాయనిక మందులు పిచికారీ చేసి నిలబెడతారు. ప్రస్తుతం ఊహించని స్థాయిలో లాభాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సోయా చిక్కుడు సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ కాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పు జాతి పంటగా సోయాబీన్ను చెప్పవచ్చు. ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పంట సాగుతో భూసారం పెరిగే అవకాశం ఉండటంతో రైతులు సోయా చిక్కుడును సాగు చేస్తున్నారు. సాగులో సరైన మెళుకువలు, విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే రైతులు మంచి దిగుబడులు పొందవచ్చు. నూనె గింజల పంట కావటంతో మేలైన విత్తన రకాలను పంట సాగుకు ఎంచుకోవటం మంచిది.